ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒంగోలు వెళ్ళొచ్చేసరికి తలనొప్పి అయితే మామూలుగా లేదు. అమ్మాయి వాళ్ళకి యూనిఫామ్ ఉంది కదా, యూనిఫామ్ తీసుకొని వచ్చాను. కొంచెం పని ఉంటేను వెళ్ళేసి వచ్చాను. ఇప్పటికీ యూనిఫామ్స్ ఫుల్గా దొరకలేదు. ఇది వెడ్నెస్డే టీ షర్టు రిషి కోసం. టై గీతుకి 6th నుంచి మామూలుగా కట్టేవి థ్రెడ్వి లేవంట, ఇంకా వీటినే వేస్తున్నారు 6th క్లాస్ నుంచి పిల్లలకి. ఇంకా పైన కోట్ ఉండిద్దని చెప్పే కదా గీతుకి, ఇంకా ఇప్పటికి కూడా కోట్లు రాలేదంట. అందుకని క్లాత్ తీసుకొని వచ్చాను, ఎలాగోలా కుట్టిద్దాం అని చెప్పేసి. ఇంక రోజు ఎక్కడ తిరుగుదాం మనం ఒంగోలు వీటి కోసం. కోట్ 500 అయితే ఈ క్లాత్ ప్లస్ లైనింగ్ 370 అయినాయి. కుట్టినందుకు ఇంకెంత తీసుకుంటారో చూడాలి. రిషికి 2 pairs సాక్సులు తీసుకొచ్చాను, కానీ ఒక సాక్స్ ఎక్కడ పడేసిందో ఏమో కనబడటం లేదు. అందుకని ఇంకో పేర్ తీసుకొచ్చాను. ఇవి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చూసారా ఫ్రెండ్స్? వీటిని అయితే చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళమి. థ్రెడ్ లాగా వచ్చింది, దీనికి థ్రెడ్ లాగా వచ్చింది. అప్పుడైతే మేము కొనుక్కున్నప్పుడు ఈ థ్రెడ్ అనేది హోల్లో పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. హోల్ ఉంది కదా, హోల్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవ్వలేదు, హోల్లో పెట్టి ఇవ్వలేదు, ఓన్లీ థ్రెడ్ ఒకటి ఇచ్చాడు. చూపిస్తాను మీకు. ఇలాగ ఆడుకునే వాళ్ళం వీటిని. ఇవి టేస్ట్ వచ్చేసి రస్నా టైప్లో ఉన్నాయి. నేను ఒకటి చూసి తిన్నాను, రస్నా టైప్లో ఉంది. ఇవి హోల్సేల్ షాప్లో ఉంటున్నాయి ఎక్కువ. తిమ్మిరి బిళ్ళలు కూడా లాస్ట్ టైం తిమ్మిరి బిళ్ళలు తెచ్చాయి కదా, అవి కూడా హోల్సేల్ షాప్లోనే. ఆ షాప్లోనే ఇవి కనిపిస్తేను తెచ్చాను. ఇంకా చిన్నప్పుడు మేము ఈతకాయలు అని చెప్పేసి తినేవాళ్ళమి, అవి కూడా ఉన్నాయి. వీటిని చిన్నప్పుడు మేము ఈతకాయలు అని చెప్పేసి అనేవాళ్ళని. ఇవన్నీ కూడా మేము హై స్కూల్ స్టాండర్డ్లోనే తినింది. ఇంకా తర్వాత కాలేజీకి వెళ్ళే కొద్దీ ఇంకా కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈరోజైతే ఒంగోలు అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు. అసలుకి బస్ స్టాండ్ దగ్గర నుంచి అద్దంకి బస్ స్టాండ్ దాకా వెహికల్స్ క్యూలో ఉన్నట్లు ఉంది. అసలుకి తిరుపతిలో చూసినట్లు క్యూలో ఉన్నాయి. అసలుకి ఎంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు ఒంగోలులో ఇన్ని సంవత్సరాలు. ఈరోజే ఫస్ట్ టైం చూశాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.